హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ అందరికి. సో చాలా మందికి బ్రో టార్గెట్ అయితే మేము ఎగ్జిట్ కొట్టాల్సొస్తుంది. స్టాప్ లాస్ అయితే అదే పెట్టుకుంటుంది. సో మీరు చేసిన సెట్టింగ్స్ ప్రకారం అయితే ఉంది. బట్ మేము వేరే బిజీ వల్ల గూడా మేము స్టాప్ లాస్ అనేది ఎగ్జిట్ అనేది కొట్టలేకపోతున్నాం. సో మీరే ఆటోమేటిక్‌గా టార్గెట్ అనేది గూడా పెట్టేసేయండి అని అంటున్నారు. సో అది మీరే ఎలా పెట్టుకోవాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తున్నా. ఒకటికి 4 సార్లు చూడండి. అర్థం చేసుకొని క్లియర్‌గా ఆ సెట్టింగ్స్ అనేది మీరే చేసుకోవచ్చు. సో అది మీరు చేసుకోండి. నేను ఎలా ఏంటి అనేది ఇప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో చూడండి అండ్ ఎప్పుడు బాట్ ఆన్ చేయాలి ఏంది అనేది కూడా ఒకసారి క్లియర్‌గా చెప్తా. దాని ప్రకారం మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ బాట్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో మీ మొబైల్‌లోనే ఉంటుంది ఆపరేటింగ్ మొత్తం కాబట్టి, సో మీరు మొబైల్ ద్వారా చేసుకోవచ్చు లేదా ల్యాప్‌టాప్ ద్వారా కూడా సిస్ లెవెల్స్ పీసీ ద్వారా కూడా మీరు చేసేసుకోవచ్చు. అండ్ మీరు ఇప్పుడు ప్రెజెంట్ మీకు ట్రేడింగ్ వ్యూ అనేది ఓపెన్ చేసుకోండి. ట్రేడింగ్ వ్యూలో మీకు ఒక ఇండికేటర్ అనేది ఇచ్చా కదా! నేను బాట్‌కి సంబంధించింది. ఆ బాట్‌కి సంబంధించిన ఇండికేటర్‌కి మీకు అలర్ట్స్ అనేది పెట్టిచ్చా. ఓకేనా? ఈ అలర్ట్స్‌లో మీరు ఏం చేయాలి అనేది చెప్తా. సో ఇక్కడ మీకు చాలా అలర్ట్స్ పెట్టిచ్చా ఇక్కడ. అలర్ట్స్ అనేవి చాలా పెట్టిచ్చా. సో మీరు ఓన్లీ చేంజ్ చేయాల్సిన సెట్టింగ్స్ ఓన్లీ సెల్, బై ఈ 2 అలర్ట్సే మీరు చేంజ్ చేసుకోవాలి. దాది ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తా చూడండి. సో మీరు నెక్స్ట్ లెవెల్ బాట్‌కి రండి. ఓకేనా? సో మీకు డాష్ బోర్డ్ అయితే ఇలా వస్తుంది. నెక్స్ట్ లెవెల్ బాట్ మీరు గూగుల్‌లోకెళ్ళేసి నెక్స్ట్ లెవెల్ బాట్ అని కొట్టండి. మీకు బాట్ ఆన్ ఆఫ్ కోసం చెప్పా కదా! అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ ఉంది కదా! ఆ హోమ్‌లోకెళ్ళండి. హోమ్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ సింటెక్స్ అని ఉంది చూడండి. ఆ సింటెక్స్‌లోకి వెళ్ళండి. సో సింటెక్స్‌లోకి వెళ్ళిన తర్వాత డాష్‌బోర్డ్ అయితే ఇలా వస్తుంది. అప్పుడు మీరేం చేస్తారు కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఎంటీ4, ఎంటీ5 సింటాక్స్ అని ఉంటది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత పైన స్క్రోల్ చేయండి. చేస్తే ఇక్కడ ఫుల్లీ ఆల్గో అని వస్తుంది. అది క్లిక్ చేయండి. ఈ ఫుల్లీ ఆల్గోలో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ట్రేడింగ్ సింబల్. సో మనం XAUUSDలో చేస్తున్నాం కాబట్టి అన్ని క్యాపిటల్ లెటర్స్‌లో XAUUSD అని కొట్టండి. వన్స్ కొట్టిన తర్వాత ఇక్కడ క్వాంటిటీ అని వచ్చింది కదా! ఆ క్వాంటిటీలో మీరు 0.01 చేస్తారా? 0.10 చేస్తారా? 0.20 చేస్తారా? 0.50 చేస్తారా? అనేది మీ క్యాపిటల్‌ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. సో ఇప్పుడు నేను 0.01 సెలెక్ట్ చేస్తున్నా. వన్స్ అది చేసిన తర్వాత ఇక్కడ ఏమైంది? బై అండ్ సెల్ సిగ్నల్ వచ్చింది. సో బై సిగ్నల్ క్లిక్ చేయండి. ఓకేనా? సిగ్నల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టాప్ లాస్, టార్గెట్. అవసరమైతే పెట్టుకోండి లేకపోతే లేదు. సో చాలా మందికున్నది మీరు స్టాప్ లాస్ పెట్టిచ్చారు. మరి టార్గెట్ మేము పెట్టలేకపోతున్నాం. మేము ఎగ్జిట్ కొట్టలేకపోతున్నాం. మాకు టైం సరిపోవట్లేదు. దానికోసం కొంచెం ఇబ్బందవుతుంది అని అన్న వాళ్ళ కోసం ఈ వీడియో బాగా పనిచేస్తుంది. సో పూర్తిగా చూడండి. సో మీరు పర్సెంటేజ్ లాగా పెట్టొచ్చు. సో 1% పెట్టుకుంటారా? 2% పెట్టుకుంటారా? 3% పెట్టుకుంటారా? అనేది మీ ఇష్టం. అది కూడా టార్గెట్ కూడా సేమ్. సో మీరు పర్సెంటేజ్ లాగా పెట్టాం. మేము పాయింట్స్ లాగా పెట్టుకుంటాం సార్ అనంటే దానికి ఏం చేయాలనేది చెప్తా ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు నేను పర్సెంటేజ్ అనేది తీసేస్తున్నా. సో ఇక్కడ నేను నార్మల్‌గా మీకేందంటే 25 పాయింట్స్ అనేది పెడతా. సో 0.01 లాట్ సైజ్‌కి 25 పాయింట్స్ అంటే 2500 లాస్ అనేది. ఓకేనా? సో 2500 అంటే అరౌండ్ డాలర్స్‌లో కౌంట్ చేసుకుంటే మీకు 2300, 400 వరకు మైనస్ పడుతుంది. అది కూడా ఇది ఎంత 25 పాయింట్స్ ఎందుకు పెడుతున్నా అంటే రీజన్ కూడా ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు గాని, లేదా సడెన్ మూవ్స్ వచ్చినప్పుడు హెవీ లాస్ గాకుండా మీ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడం కోసం నేను 25 పాయింట్స్ అనేది నార్మల్‌గా పెట్టేస్తున్నా. మీరు టార్గెట్ వచ్చేసరికి టార్గెట్ గూడా పర్సెంటేజ్ లాగా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒక ఎంట్రీ తీసుకున్నప్పుడు ఎంత పడుతుంది? 1%కి, 2%కి ఎంత పడుతుందనేది ఒకసారి చెక్ చేసుకోండి. సిగ్నల్‌ని బట్టి ఆ 1%, 2% అనేది వస్తుంది కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు టార్గెట్ వచ్చేసరికి నేను అదొక 15 పాయింట్స్ పెడుతున్నాను. లేకపోతే 25 పాయింట్సే పెట్టానే అనుకుందాం. ఓకేనా? సో, మీ ఇష్టం అది మీరు పెట్టేసుకోండి. ఇక్కడ జనరేట్ ఎంటీ4, ఎంటీ5 కోడ్. ఓకేనా? చేసిన తర్వాత ఇక్కడ కాపీ కోడ్ చేసేసుకోండి. మళ్ళీ ట్రేడింగ్ వ్యూలోకెళ్ళేసి మీ అలర్ట్స్ ఓపెన్ చేయండి. అలర్ట్స్ ఓపెన్ చేసేసి ఇప్పుడు మనం బై సైడ్ కాబట్టి బైలో ఇగో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది గదా! బై సిగ్నల్ సెట్టింగ్‌లో ఎడిట్ ఆప్షన్ అది క్లిక్ చేసి ఇక్కడ చూడండి. మెసేజ్ అని ఉంది చూడండి. ఆ మెసేజ్‌లో వెళ్ళేసి కాపీ పేస్ట్ చేయండి. సింపుల్. కాపీ పేస్ట్ చేస్తే ఇక్కడ పడ్డది చూడండి. మనం వచ్చేసరికి XAUSDలో చేస్తున్నాం. బై సైడ్ తీసుకుంటున్నాం. క్వాంటిటీ 0.01, ఎస్ఎల్ 25 పాయింట్స్, టీపీ 25 పాయింట్స్. సో మీకు నచ్చినట్టు మీరు మార్చుకోవచ్చు. ఓకేనా? దెన్ అప్లై చేసేసేయండి. సేవ్ కొట్టండి. దెన్ ఇప్పుడు ఏం చేస్తాం? బై సైడ్ అయిపోయింది. ఇప్పుడు సెల్ సైడ్ చేయాలి. సో నెక్స్ట్ లెవెల్ బాట్‌లోకెళ్ళండి. క్లోజ్ చేయండి. సెల్ అని క్లిక్ చేయండి. జనరేట్ ఎంటీ4, ఎంటీ5 క్లిక్ చేయండి. కాపీ కోడ్. దెన్ మళ్ళీ ట్రేడింగ్ వ్యూలోకొచ్చేసరికి సెల్ సైడ్ సెట్టింగ్స్‌లోకెళ్ళేసి మెసేజ్‌లోకెళ్ళి కాపీ కోడ్. కాపీ పేస్ట్ చేసేయండి. ఓకేనా? కాపీ పేస్ట్ చేసేసరికి చూడండి సేమ్ అప్లై కొట్టేసేయండి. సేవ్ అయిపోయింది. దెన్ ఇప్పుడు ట్రేడింగ్ ఎప్పుడు చేయాలి ఏందనేది నేను చెప్తా క్లియర్‌గా. ఓకేనా? సో అదొకసారి చూడండి. సో ఎప్పుడైనా బిగ్ ట్రేడర్స్ ఆలోచించేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎవరు ట్రేడ్ చెయ్యరు. సో ఇది పక్కా మీరు గుర్తుంచుకోవాల్సింది. మీకు ఆఫీస్ టైమింగ్స్ కాదు నేను మార్నింగే లేవగలుగుతా.
అని అనుకున్న వాళ్ళు 3:30కి మార్కెట్ ఓపెన్ అయ్యిద్ది. మీరు ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి 4కి ఆ టైంలో బాట్ ఆన్ చేయండి. ఓకేనా? మీరు బాట్ ఆన్ చేయడం అంటే ఇగో ఇలా ఉంటది చూడండి. మీ మొబైల్‌లో నేను బాట్ తీసుకున్న వాళ్ళకి చెప్పా. సో, మీరు కూడా అదే చేయండి. ఓకేనా? డాష్‌బోర్డ్‌లోకి రండి. ఇక్కడ ఏపీఐ క్రెడెన్షియల్ అని ఉంది చూడండి. అది ఓపెన్ చేసేసి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ చూడండి. ఓకేనా? ఇది ఆఫ్ చేస్తే మీకు బాట్ అనేది ఆగిపోతుంది. ఆన్ చేస్తే బాట్ అనేది ఆన్ అవుతుంది. మీకు ఏదైతే నేను కనెక్ట్ చేసి ఇచ్చానో సర్వరు దాన్ని ఒక్కసారి కనెక్ట్ చేస్తే ఇక్కడ మీకు లాగిన్ సక్సెస్‌ఫుల్లీ అని వస్తుంది. సో, మీ మొబైల్‌లో కూడా సేమ్ వస్తుంది. సో, అప్పటి నుంచి మీకు ట్రేడ్స్ అనేవి వస్తే తీసుకుంటది. సిగ్నల్స్ అనేవి తీసుకుంటది. ఓకేనా? సో, దాంతో పాటు మీకు మనం స్టాప్ లాస్, టార్గెట్ 2 అక్కడ పెట్టాం కాబట్టి ఆప్షన్స్ అవి కూడా వచ్చేస్తాయి. ఓకే? సో, ఇది. సో, మీరేం చేస్తారు మార్నింగ్ 4కి ఆన్ చేయండి. 10 కల్లా క్లోజ్ చేసేయాలి. తర్వాత వచ్చే ట్రేడ్స్ రేర్‌గా వస్తాయి. సో, అది మొత్తం సైడ్ వేసే ఉంటది. అనవసరంగా టైం వేస్ట్ మీ మనీ కూడా లాస్ అవుతుంది. అండ్ ఈవినింగ్ కూడా 4:30 తర్వాత మీరు బాట్ ఆన్ ఆఫ్ చేయండి. బాట్ ఆన్ చేసుకొని కనెక్ట్ కొట్టండి. అది లాగిన్ సక్సెస్‌ఫుల్లీ అని రాంగానే ఈవినింగ్ కూడా 1 ఆర్ 2 ట్రేడ్స్ పడతాయి. మంచి ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? సో, ఇలా ప్లాన్ చేసుకోండి. సో, మేము మార్నింగ్ లేవలేము. సో, మా వల్ల కాదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు ఓన్లీ ఈవినింగ్ టైమ్‌లో చేయండి. నేను ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా చెప్తా చూడండి. మీరు ఓన్లీ ఈవినింగ్ 4:30, 5కి బాట్ ఆన్ చేయండి. ఓకేనా? సింగిల్ ట్రేడ్ పడ్డా 10 పాయింట్సే అనుకోండి. ఓకే? 10 పాయింట్సే అనుకోండి. 22 డేస్ ఉంటాయి. 22 డేస్‌లో 7 డేస్ తీసేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఆ 7 డేస్ సైడ్ వేస్ అనో, లేకపోతే ఇంకో 2 డేస్ ఇంకోటో ఏదో ప్రాబ్లమో, ఇంకోటి ఏదో జరిగిందే అనుకుందాం. సో, మీరు మీకంటే మీకు కుదరకనో వేరే ఊరికి పోవడం, ట్రేడింగ్ చేయకపోవడం, బాట్ ఆన్ చేయలేకపోవడం, ఎగ్జిట్ కొట్టడానికి అటు ఇటు ఏదో సంథింగ్ ఒక 1 వీక్ తీసేయండి. ఫెస్టివల్స్ అవి ఉంటాయి కాబట్టి 1 వీక్ తీసేయండి. సో, టోటల్ 15 డేస్ ఉంటాయి. సో, 15 డేస్‌కి మీకు 10 పాయింట్స్ అనుకుంటే 150 పాయింట్స్ అవుతుంది. సో, మీకు 150 పాయింట్స్‌కి 0.01 లాట్ సైజ్‌కి ఎంత అవుతుంది? ఈజీగా 15,000 అవుతుంది. ఓకేనా? అంటే 1000 వచ్చేసరికి మీకు 10 పాయింట్స్‌కి రూ. 1000 కాబట్టి 150 పాయింట్స్ 15,000 అవుతుంది. సో, మీరు ఇలా ఒక మంత్ గాని, లేకపోతే 2 మంత్స్ గాని ఇలా చేసుకుంటే మీ క్యాపిటల్ గ్రోత్ అవుతది. అప్పుడు మీరేం చేస్తారు 0.10 లాట్ సైజ్ చేయండి. అప్పుడు మీకేమవుతుంది అదే 150 పాయింట్స్‌కి 1,50,000 రూపీస్ పర్ మంత్ అవుతుంది. సో, ఎప్పుడైనా సరే మార్కెట్‌లో చిన్నగా వెళ్ళాలి తప్ప స్టెప్స్ ఒక 1 స్టెప్స్ ఎక్కితేనే మీకు బిగ్ ప్రాఫిట్ అనేది కనబడుతుంది. లేదు నేను ఒకేసారి ఎక్కుతా, తొక్కుతా, దాన్ని నొక్కుతా అంటే అది మిమ్మల్ని ఒకేసారి పండబెడతది. ఇది కామన్. సో, ఎప్పుడైనా చిన్నగా మూవ్‌మెంట్ ఇవ్వండి. మీరు గూడా మంచి గ్రోత్ అవుతారు. మంచి ప్రాఫిట్స్ ఒస్తాయి. లేదు నాకు అప్పులున్నాయి, అదుంది, ఇదుంది అని జెప్పి నేనేదో చేస్తా అని అనుకుంటే ఒక్క క్యాండిల్ రివర్స్ కొడితే దానికి ఎవ్వడేం జేయడు. ఓకేనా? సో, అందుకనే చిన్నగా స్మూత్‌గా 0.01 లాట్ సైజ్‌తో మిమ్మల్ని మీరు ఓన్ జేసుకోండి. ఈ సాఫ్ట్‌వేర్‌ని గాని, లేపోతే ఈ బాట్‌ని గాని మీరు ఓన్ జేసుకోండి. అప్పుడు మీకు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో బిగ్ ట్రేడ్స్ తీసుకోవడానికి, బిగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయడానికి మీకొక ధైర్యం ఉంటది. కాన్ఫిడెన్స్ ఉంటది. మీకు గూడా తెలుస్తుంది. ఆహా! మార్కెట్ అంటే ఇలా ఉంటుంది. సో, మనం ప్రాఫిట్‌లో ఉండాలి అంటే ఇలా చేయాలి అని ప్లాన్ ఆఫ్ యాక్షన్ కాలిక్యులేట్ జేసుకోండి. మీకు మీరు కాలిక్యులేట్ జేసుకోండి. సో, బాట్ తీసుకున్నాం మేము పొద్దాకల ఆన్ జేసినాం. అప్పుడు ఎగ్జిట్ కొట్టినాం. ఇప్పుడు ఎగ్జిట్ కొట్టినాం. ఈ చిల్లర పంచాయతీ చేస్తే మీరే లాస్ అవుతారు. తర్వాత నా దగ్గరకొచ్చినా గాని అన్ని ఆన్‌లైన్ ప్రాసెస్ గాబట్టి ఏ టు జెడ్ నాకు క్లియర్‌గా కనబడుతుంది. మీరు నన్ను అనడానికి లేదు. చేయడానికి గూడా ఏముండదు. సో, నేను మీకు క్లియర్‌గా చెప్పేది గూడా అదే. సో, మీ క్యాపిటల్ గ్రోత్ అవ్వడానికి ఏం జేయాలో అలా ప్లాన్స్ చేసుకోండి. పొద్దున్నుంచి సాయంత్రం దాకా బాట్ ఆన్ జేస్తే ఏ బాట్ అయినా లాసే వస్తుంది. సో, మీకిచ్చే బయటిచ్చే బాట్‌లన్నీ ఇలా ఉండదు. ఇండికేటర్‌లో చూసుకొని, మొబైల్ ఆన్ ఆఫ్ జేసుకోవడం ఇలాంటివి ఉండవు. సో, మీకు కంపల్సరీ ల్యాప్‌టాపో, సిస్టమ్ ముందు కూసోవాలి. ఆ ట్రెండ్ వచ్చినప్పుడు ఆన్ జేయాలి. వస్తే ప్రాఫిట్ వస్తది. లేకపోతే లాస్ వస్తది. ఈ రెండే జరుగుతాయి. బట్ ఇక్కడ ఏంది అంటే టైమింగ్స్ ప్రకారం మీరు రోజు ఆన్ జేసుకొని ప్రశాంతంగా మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. నేను ఇన్ని సార్లు మరి బల్ల గుద్ది చెప్పేది కూడా రీజన్ దానికోసమే. మీరు లాస్‌లో రావడం వల్ల నాకొచ్చే బెనిఫిట్ ఏం లేదు. మీరు ప్రాఫిట్‌లో ఉంటేనే ఇంకో నలుగురికి చెప్తారు. ఆ నలుగురి వల్ల నాకు బెనిఫిట్ ఉంటది. మీరు గూడా మంచి ప్రాఫిట్స్‌లో ఉంటారు. సో, ఆ క్లారిటీ కోసం నేను మీకు చెప్తున్నా. ఓకేనా? సో, మీరు సింపుల్‌గా చేయాల్సిన పని ఒకటే. సో, మీ టైం సెలెక్ట్ జేసుకోండి. నేను ఫుల్ టైమ్ ట్రేడర్ నాకేం పని పాట లేదనుకుంటే పొద్దున, సాయంత్రం. సో, మార్నింగ్ వచ్చేసరికి 4-10 ఈవినింగ్ వచ్చేసరికి 4:30 టు మళ్ళీ 10 ఆర్ 11. సో, ఈ టైమింగ్స్ ప్లాన్ జేసుకొని మంచిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. ఓకేనా గైస్? థాంక్ యూ. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఫోను జేసి అడగండి. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తా. ఓకేనా గైస్? థాంక్ యూ.